అవన్నీ త్వరలో వీడియోలను మీరు చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ 6 నియోజకవర్గంలో కూడా శాంక్షన్ అయిపోయింది, మంజూరు అయిపోయింది. మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడానికి ఈ యొక్క మాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్క మాకు రానున్న రోజుల్లో ఇంకా కొన్ని నిధులు కేటాయించాల్సిందిగా కోరుకుంటున్నాను. అక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు మహేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్. నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగించిన నిజామాబాద్ ప్రజలకి పాదాభివందనం చేస్తూ నెల సంవత్సరాల క్రితం అవినీతి పరిపాలన అంతమొందించి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా ఇచ్చిన 6 గ్యారెంటీలతోటి మన అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం యొక్క ప్రజల స్పందనని గత 18 నెలల నుంచి నిర్వహిస్తున్న పరిపాలనని ప్రత్యక్షంగా మీతో కలిసి పంచుకోవడానికి జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్న నిజామాబాద్ ముద్దుపేట పిసిసి అధ్యక్షుడు ప్రియ సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రియ సోదరి మా తోటి మాజీ పార్లమెంట్ సభ్యురాలు జాతీయ నాయకురాలైన మీనాక్షి నటరాజన్ గారికి, నా ప్రియ సోదరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారికి, వినయ్ రెడ్డి గారికి, సునీల్ రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, మదన్ మోహన్ గారికి, లక్ష్మీకాంతరావు గారికి, జావేద్ అక్రమ్ గారికి, బల్మూర్ వెంకట్ గారికి, రాజీవ్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా కుటుంబ సభ్యులు, మీరే నా కుటుంబ సభ్యులందరూ కలిసే అవకాశం వచ్చినందుకు, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలకి గత 10 సంవత్సరాల నుంచి ఒకసారి గమనిస్తే మన యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అవుతే 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి కూతురు కవితమ్మ ఉండి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఈ జిల్లా నుంచి, ఆ ముఖ్యంగా ఆర్మూరు ప్రాంతం నుంచి అర్గోల్ రాజారాం గారు, పి శ్రీనివాస్ అన్న గారు, పి శ్రీనివాస్ అన్న ముద్దుల కుమారుడైన అరవింద్ కృష్ణ అభివృద్ధి ఏమీ లేదు. అందుకే గత 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కలుసుకుంటూ ఇవాళ మీ అందరి యొక్క అభిమానాన్ని చూడబట్టు పాదయాత్ర కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల మధ్యన, కార్యకర్తల మధ్యన ప్రభుత్వానికి ఉన్న వారధిని నిర్మించడానికి కొరకు ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గారు పాదయాత్ర చేపట్టడం జరుగుతా ఉంది. బీజేపీ బీఆర్ఎస్ ఏకమై కాంగ్రెస్ ని డైరెక్ట్ ఓడించలేక శక్తి లేక వెనుపోటు పడుతున్న క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుగుణంగా కుల గణన జరిపి బీసీ 42% రిజర్వేషన్స్ కల్పించడానికి వరకు దేశంలోనే కులగణన చేపించిన రాష్ట్రంగా ఇవాళ 42% రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షుడు ఇన్ఛార్జ్ సోదరి మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గారు కలిసి ఇవాళ సీతక్క గారు ప్రభుత్వం కలిసి మనందరి ద్వారా బీజేపీ, ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు అరవింద్, కేంద్ర ప్రభుత్వం నుంచి 42%, 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, పాస్ చేసిన రిజల్యూషన్ ప్రకారంగా అమలు చేస్తానికి వాళ్ళ ప్రధానమంత్రి ఒప్పిస్తావా లేక రాజీనామా చేస్తావా తెలుసుకోవాలి అరవింద్ రెడ్డి గారు ముందు. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ ఏకమై ఎంత అడ్డుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అమలు చేస్తుంది, 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. ప్రత్యక్షంగా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా వింటది. నా యొక్క విన్నపం సోదరుడు మహేష్ కుమార్ గారికి, ఇన్ఛార్జ్ సోదరికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న కేసులు ఎత్తివేయించడానికి, తగినంత ఖర్చు పడుతున్న కార్యకర్తలకు సమస్యలను కల్పించడానికి కొరకు నేను మరొకసారి ఎల్లవేళలా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ అన్నగా మీకు అందుబాటులో ఉంటానని చెప్తూ ఈ యొక్క